11వ భక్తినాథ పోపు గారు 1925వ సంవత్సరం నుండి యేసు ప్రభువారిని రాజుగా, ప్రభులకు ప్రభువుగా మనమందరము కొనియాడాలి అని ప్రకటించున్నారు. మనందరము గ్రహించాల్సిన విషయం ఏంటంటే, కేవలం యేసు ప్రభువారిని దేవుడు ఈ ప్రపంచానికే కాదు ముల్లోకాలకి అధిపతిగా ప్రకటించున్నాడు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో మనం చూసినాము. కాబట్టి ఈ రోజు మనం అందరము ధ్యానించాల్సిన గొప్ప వాక్యం ఏంటంటే, దర్శన గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనము, ఆల్ఫా ఒమేగాను నేనే అని సర్వశక్తిమంతుడును భూత భవిష్యత్తు వర్తమానందున్న ప్రభు అయిన దేవుడు వచించుచున్నాడు, చెప్తూ ఉన్నాడు. మనమందరము కూడా విధేయించాలి అని దేవుడి యొక్క ఆశ, కోరిక ఇదే. దేవుడు అధికారపూర్వకంగానే కాదు, ఇదిగో వినయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా మనందరికీ ప్రకటిస్తున్నాడు. ఇదే ప్రకటన మనమందరము ప్రకటించాలి.